హలో అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఈరోజు కూడా ఈజీ, సింపుల్, క్విక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా టేస్టీ కర్రీ. పల్లెటూరి స్టైల్లో మట్టి కుండలో పాత పద్ధతిలో టేస్టీగా వండుకునే విధానం చూపించబోతున్నానండి. అది కూడా కట్టెల పొయ్యి మీద. కోయకూర, ఎండు రొయ్యల కూర. కోయకూరని ఇలా సన్నగా కట్ చేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ ఆకుకూరను నానబెడితే ఆకులో ఉన్న మట్టి, ఇసుక అంతా కూడా బాగా నాని వాటర్ క్రిందికి వచ్చేస్తుంది. ఇలా నానబెట్టుకున్న ఆకుకూరని 5 నిమిషాల తర్వాత శుభ్రంగా 3 నుంచి 4 సార్లు బాగా కడిగి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఈ రొయ్యలకు తలలు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తరిగి పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకొని 2-3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని మూకుడిని బాగా వేడి అవ్వనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న గరిటెడు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. వెంటనే ఇంకో ప్లేట్ లోకి సపరేట్ చేసేసుకోవాలి. మళ్ళీ అదే మూకుడిలోకి మరొక చిన్న గరిటెడు లేదా 2-3 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ ఆకుకూరలోకి పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి కూడా కాస్త దూరగా వేపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కోయకూరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. టేస్ట్ కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా డ్రై అయిపోతుంది. వాటర్ అంతా డ్రై అయిపోయి ఆకుకూర బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద నుండి మూకుడిని దింపేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వింగ్ చేసేసుకోవడమే. ఇంతే, చూడండి ఇలా ఆకుకూర ఎండు రొయ్యలు ఎలా పొడి పొడిగా మంచి కలర్ఫుల్ గా టేస్టీగా వచ్చిందో. ఈ కోయకూర ఎండు రొయ్యలు వేడివేడి అన్నం, చపాతి, జొన్న రొట్టెలోకి అదిరిపోయే టేస్ట్ తో సూపర్ గా ఉంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.